అవర్ ఛానల్. సో రేపటి అప్డేట్స్ అయితే చెప్పుకుందామండి. ఆల్రెడీ మనకు శ్రీజ అండ్ హరీష్ ఇద్దరు ఎంటర్ అయ్యారంట. తర్వాత మనకు మనీష్ వచ్చాడంట. సో ముగ్గురు అయితే ఎంటర్ అయ్యారండి ఇప్పటికి. రేపు రమ్య ఎలిమినేట్ అవ్వగానే ముగ్గురు వచ్చేసారు. ఇంకా 1 by 1 వస్తారేమో. సో ఇంకా సెలబ్రిటీస్ భరణి వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్లోరా. సో ఇంకా వీళ్ళు హౌస్లోకి ఎంటర్ ఇవ్వలేదు. ఓన్లీ హౌస్లోకి ఎంటర్ ఇచ్చింది మాత్రం ఎవరు అంటే శ్రీజ, హరీష్ అండ్ మనీష్ ముగ్గురు. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు రాగానే హౌస్ అంతా షేక్ అయిపోయారంట. అసలు ఏంటి రమ్య ఎలిమినేట్ అవ్వగానే అటు వెళ్ళిపోగానే ఇటు వీళ్ళు వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ మనము చూడొచ్చు అనమాట. సో ఇదన్నమాట అప్డేట్స్ అయితే. ఇంకా హౌస్ మన ఇంకోటి ఉంది కదా అవుట్ హౌస్, అది మొత్తం రెడీ చేస్తున్నారు అనమాట. సో అది రెడీ అయితే ఈ కామనర్స్ వీళ్ళంతా అందులోనే ఉంటారు. సో ఖచ్చితంగా 1 week అయితే ఉంటారంట నామినేట్ చేసి. మరి మనకు ఫ్లోరాకి అయితే రిటర్న్ టికెట్ బుక్ అయింది కాబట్టి ఆమె వెళ్ళిపోతుంది. సో భరణి గారు కూడా నాకు తెలిసి భరణి ఉండడేమో అని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన వరకు కామనర్స్లోనే ఇద్దరు ఉంటారని నాకు గట్టి ఫీలింగ్. చూద్దాం మరి వాళ్ళొకరు వీళ్ళొకరు అని కొందరు అంటున్నారు. అదేంటో కూడా చూద్దాము. సో మొత్తానికైతే హౌస్ ఒక లెక్కలో ఉండబోతుంది రేపటి నుంచి. అసలు గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుందా అని అనిపిస్తుంది నాకైతే. 100% అనిపిస్తుంది. చేంజ్ అవ్వాలి కూడా, ఎందుకంటే నీరుగారిపోయింది సీజన్ అనిపించింది నాకు. ఎవరు చూసే అంత ఇది కూడా లేదు. ఈరోజు నాకు రోస్టింగ్తో కూడా అబ్బా బెంబేరు ఎత్తిపోయింది అబ్బా హౌస్ అయితే. ప్రతి ఒక్క ప్రతిదీ వీడియో సంజనాకే ఒక 20 నిమిషాలు అయిపోయింది చూడు. సంజనాకి మూత మోగిపోయింది అనుకో. ఇంకా మాధురికి అసలు ఇంకమ్మ ఏం వీడియోలు రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. అందరూ ఇక భయపడిపోతారు. సో ఇమ్ము గుట్టు రట్టు అనిపించింది నాకైతే. ఇమ్ము గుట్టు రట్టు చేశాడు నాకు సార్ అనిపించింది. అక్కడ క్లియర్గా చెప్తున్నాడు మనకు నాకు సార్, ఏంటి నువ్వు నీళ్లు పోసి పెంచకు చెట్టుని, ఈ వీక్ అంతా జెన్యున్గా ఉంటుందో లేదో చూడు, నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అని క్లియర్గా చెప్తున్నాడు అక్కడ తనుజ గురించి. మళ్ళీ ఏంటో అంటే నువ్వు అలా ఫీల్ అవ్వకు, ఇలా ఏంటేంటో చెప్తున్నాడు అక్కడ. ఇమ్ము మొత్తం క్లియర్గా బయటపడ్డది అక్కడ. మాధురి కూడా నవ్వుతుంది. అర్థం కావట్లేదా నాకు అసలు. ఇమ్ము ఇంకా బొంకుతున్నాడు ఎందుకు? కళ్యాణ్ కూడా అంటే ఇమ్ము ఫీలింగ్ అది కాదు అని ఎందుకు చెప్తున్నాడు? కళ్యాణ్ చెప్పచ్చు కదా నిజంగానే తనుజం చేయాలని ఇమ్ముకుండే అన్న విషయం చెప్పచ్చు కదా. కళ్యాణ్ ఎందుకు ఇంకా బయటపడతలేడు అని నాకు అనిపించింది. తనుజకి క్లియర్గా తెలిసిపోయింది. సో రేపు అదేంటి డైమండ్ పవర్ తనుజకి వస్తుంది అనమాట. సో తనుజ డైరెక్ట్గా మాధురి నామినేట్ చేస్తుందని అప్డేట్ అనమాట. మాధురిని డైరెక్ట్ నామినేట్ అనమాట రేపు ఆ పవర్తోని. ఇంకా చూద్దాం, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడుతూనే ఉంటాను. అదన్నమాట మ్యాటర్. సో ఇంకా ఇమ్ముది ఇప్పటి నుంచైనా గేమ్ మారబోతుందా, ఇమ్ముకి తనుజాకి పడుతుందా అని చూడాలి. అలాగే మనకు ఇంకా ఒక్కొక్కరు ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఏం జరిగిందో దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. సో ఇమ్ము సంజన ఎట్లైనా ఈసారి గేమ్ గెలవాలి, మనమే ఉండాలి అంటే నేనైతే 3rd సూట్ కేసు వరకు ఉంటాను. సంజన ఇమ్ము ఏమో మనం గెలవాలి, నేను సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతా అని అవుతుంటుంది. తర్వాత సాయి అండ్ తనుజాకి డిస్కషన్ వస్తుంది. మాధురి గారి మాటలు ఎందుకు అంటే మాధురి మాట వినట్లేదు అసలు. మాధురినే నేను చాలాసార్లు వెసుక్కున్నాను మాధురి గారిని, నేనేం వినట్లేదు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. తర్వాత మాధురికి వెళ్ళి చెప్తుంది అనుకుంటా. సో మాధురి ఏంటి సాయితో గొడవ వేసుకుంటుంది. నువ్వు ఎందుకు నా గురించి వేరే వాళ్ళకి చెప్తున్నావు, నాకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు అని ఇక్కడ గట్టిగా అరిచేస్తుంది. మాధురి గట్టిగా అరిచి మళ్ళీ నువ్వు అరుస్తున్నావేంటి అంటది. మళ్ళీ నిజమైన మాధురి అంటే ఇదే గట్టిగా అరవడమే. తనుజతో బాండింగ్ అంతా ఇది ఫేక్ అనమాట. అదంతా రమ్య కరెక్ట్గా ఇస్తుంది. మాధురి ఫేక్ బాండ్. ఫస్ట్ నాతో ఉండేది, తర్వాత అసలు బాండింగ్స్ పెట్టుకోను అని చెప్పేసి ఆమెతో ఫేక్గా ఉంటుంది అనిపించింది అని అంటుంది. సో ఇక్కడ తనుజ కరెక్ట్గానే చెప్తుంది, నన్ను నాన్న బంధంలో కట్టేశారు, ఇప్పుడు మళ్ళీ మీరు వస్తే మిమ్మల్ని ఇలా అనుకుంటారని చెప్పేసి అంటుంటుంది అనమాట. సో అది ఇంకా తనుజ అయితే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకుంటుంది. అబ్బా నేనైతే ఉండాలనుకోలేదు, ఇప్పుడు నాకు అలా బ్లేమ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇలాగే నన్ను బ్లేమ్ చేస్తారు, వద్దని చెప్పా. ఇది నేను ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మెమొరీ ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.